ఎర్లీ మార్నింగ్ అయితే బీచ్కి అయితే వచ్చినాం వాకింగ్ చేద్దామని. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ గోవా. మేము నైట్ రూమ్కి వెళ్ళేసరికి అయితే 1 o'clock అయింది. నైటు పడుకొని 9 అవుతుంది. లేచి అయితే వాకింగ్కి వచ్చినాం. అన్నలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు బీచ్లో. ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని అవన్నీ చేస్తాం. పొద్దుగాల జనాలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు బీచ్లో. మా విక్రమ్ అయితే మంచిగా వీడియోస్ అయితే తీసుకుంటుండు, ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడుతుండు. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ ఉండాలా, ఈ రూమ్లో ఉండాలా, లేదా వేరే రూమ్ తీసుకోవాలా అలాంగ్ విత్ ద స్విమ్మింగ్ పూల్ అనేది అయితే ఆలోచిస్తున్నాం మేము. అందులోటి కొంచెం డ్రిజ్లింగ్ అయితే ఉంది గోవాలో. సో బయటికి వెళ్ళడానికైతే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. చూద్దాం, ఒకవేళ బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటే అగోటా ఫోర్ట్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. దాన్ని బట్టి అయితే మూవ్ ఆన్ అవుతాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చుంటుంది. చూడండి లొకేషన్ ఎట్లుందో ఇక్కడ నుంచి. మంచిగా బీచ్ వ్యూ చూసుకుంటా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇక్కడే కొలంగట్ బీచ్ దగ్గరలోనే. దోశ, ఇడ్లీ వడ, దోశ. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అగోటా ఫోర్ట్కి అయితే వచ్చినాము. కొలంగట్ బీచ్ నుంచి 7 kilometers అయితే ఉంది. మాకు 22 minutes అయితే పట్టింది. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండే. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం. మేమైతే క్యాష్ తీసుకురాలేదు. ఆన్లైన్ పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తలేరు. వీళ్ళకి ఒక సైట్ ఉంది, ఆ సైట్ ద్వారా అయితే బుక్ చేసుకోమని చెప్పారు. విక్రమ్ అయితే బుక్ చేస్తుండు టికెట్స్. ఇదైతే ఫోటో వాళ్ళు ఇక్కడ నిలబడి ఏమో ఫోటోలు తీసుకుంటారు. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఎక్కడన్నా ఉంటే మాత్రం ఫోటోలు ఇక్కడ నుంచి ఎక్కువ ఫోటోలు తీసుకొని పెడుతుంటారు. ఇదైతే కోట, దీని అవతల అయితే సముద్రం అయితే ఉంటుంది. మెట్లు అయితే చాలా హైట్ అవుతుంటాయి, ఎకరికి బ్యాగ్ అవుతుంటాయి. అసలైన ఫోటో వాల్ అయితే వచ్చింది. ఇంకొక నిలబడి అందరు ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇక ఇది ఫోటో పైన అయితే ఇగో ఇట్లా ఉంది. ఇదైతే ఫోర్టు బయట ఇట్లా కూర్చోవడానికి అయితే ఉంది. ఫోటో దగ్గర లైట్ హౌస్ అవుతుంది. లైట్ హౌస్ దగ్గరికి అయితే ఏమి వెళ్ళకపోవచ్చు మేము. సారీ, వైజాగ్లో ఉన్నప్పుడు అయితే లైట్ హౌస్ కూడా చూసుంటే నేను. ఇది ఫోటో అయితే మొత్తం తిరుగుతున్నాం. అక్కడ నుంచి ఇట్లా 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 ఇటు పోయి అటు పోయి ఆడ కూర్చొని జస్ట్ గాన్స్ అయితే వ్యూ మంచిగా కనిపిస్తుంది అంటే అటు పోయి అయితే వస్తాం. ఇదైతే ఫోర్ట్ పైన, ఇదైతే బీచ్ వ్యూ ఉంది. రేపట్ల ఎట్లయిందంటే ఏదైనా విజిటింగ్ ప్లేస్కి వస్తే జనాలు దాన్ని చూసుడు కన్నా దాని దగ్గర రీల్ చేసుడు, ఫోటోలు దిగుడే ఎక్కువ ఉంది. ఇంతకుముందు ఏదైనా పోతే ఆడ ఫోటోగ్రాఫర్ ఉంటే వాడు దించేది అయిపోయేది. ఇప్పుడు సెల్ ఫోన్లలో మొత్తం ఎవడు చూడు ఆ ఫోటో మొత్తం మీద ఒక్కడు కూడా సీనరీ చూసి ఎంజాయ్ చేసినోడు లేడు. అందరూ ఒకడు ఫోటోలు దించా, ఒకడు పోజ్ చేయ, ఒకటి ఫోటోలు దించా, ఒకటి పోజ్ చేయ. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు రీల్స్ చేస్తారు ఆడ. అగోటా ఫోర్ట్ నుంచి అయితే రిటర్న్ వచ్చి చూసినాం. ఫోర్ట్ దగ్గర అయితే మస్తు ఉడకపోస్తుంది. ఇమ్యూడిటీ చేయబెట్టి అయితే ఉండలేకపోయినాం ఎక్కువసేపు అయితే. కానీ కిందికి వచ్చిన తర్వాత బాగా గాలి వచ్చింది, మంచిగా అనిపించింది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టయితే పక్కా 100%గా ఆంధ్ర భోజనం అయితే ట్రై చేయాలని అయితే అనుకున్నాం మేము. మన ఆంధ్ర రుచులు అని చెప్పేసి కొలంగట్ బీచ్ దగ్గర అయితే ఉంది. అక్కడికి వచ్చి లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం లోపల ఎట్లా ఉంటుందో మెన్యూ గిన్యూ అన్నీ. అరిటాకులలో అయితే వేసిరు భోజనం అయితే. మనం వెజ్ చెప్పుకున్నాం, నాన్ వెజ్ చెప్పుకున్నాం, కానీ ఇవి మాత్రం కామన్ కర్రీస్ అనమాట. సో ఏది చెప్పుకున్నా ఇదైతే వేస్తారు. ఇప్పుడు నేనైతే చికెన్ థాలీ చెప్పుకున్నా, విక్రమ్ చికెన్ థాలీ చెప్పుకుండు, మహేందర్ ఫిష్ థాలీ చెప్పుకుండు. బట్ ఇంకా రాలేదు అది. ఇది మాత్రం మన ఆంధ్ర భోజనం, రియల్గా ఆంధ్ర భోజనం లెక్కనే ఉంది. అరిటాకు వేసిరు, మంచిగా అన్నం అయితే పెట్టిరు, తెల్లన్నం. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం కాబట్టి టమాటా పచ్చడి చూడగానే ఆగలేకపోయినా ఎట్లుంటుందో అని చెప్పేసి టేస్ట్ అయితే చేసినా. కానీ ఎక్సలెంట్ ఉంది టమాటా పచ్చడి, మన దగ్గర తిన్నట్టే ఉంది. ఫుడ్ మాత్రం కిర్రాకుంది నిజంగా. మనం ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం లేదా మన తెలంగాణ ఆంధ్రాల హోటల్స్లో ఎట్లుంటుందో అట్లా ఉంది. నేను విక్కీ చికెన్ తిన్నాం, మహేందర్ ఫిష్ అయితే తిన్నాడు. సూపర్ ఉంది నిజంగా చెప్పాలంటే కూడా సూపర్ ఉంది. విక్కీ నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్?
10/10 ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతే అంట. బట్ నిజంగా ఈ పరిస్థితి లేకున్నా కానీ అంతే రుచి టేస్ట్ ఉందిరా. మనం ఇక్కడ ఉన్నామని ఆంధ్ర భోజనం దొరికిందని మంచి చెప్పడం అని కాదు కానీ నిజంగా బాగుంది అది. రూమ్ అయితే క్లీన్ చేయించుతున్నాం, ఎందుకంటే మొత్తం బీచ్ కదా, ఇసుక అంతా పడ్డది, క్లీన్ చేయించుతున్నాం. ఇంకా ఈ నైట్ కూడా ఇక్కడే కంటిన్యూ అవుతుంది కాబట్టి. లంచ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి అయితే వచ్చిన. ఈవినింగ్ ఒక ఛాయ్ అయితే తాగుతున్నాను. ఓకే నైస్. నేను ఆల్రెడీ ఆయన ఛాయ్ అని అడిగినా, మరి ఛాయ్లో పాలు కలిపినావా లేదా అంటే పాలు ఉన్నాయి సార్, నీళ్ళు కూడా ఉన్నాయి అని అన్నాడు. ఏదో చెప్పుకుంటున్నాను అనమాట నేను. పాలు అరేయమ్మ గోవాలో ఎడ ఛాయ్ తాగినా కానీ నీళ్ళే ఉంటున్నాయి, పాలు ఉంటలేవు అని అంటే సార్ ఇలా పాలు కూడా ఉంటాయి అని అన్నాడు. మంచిగా ఉంది టీ అయితే. గోవాకు వెరీ ఫేమస్ అయిన టిట్టూస్ లైన్కి అయితే వచ్చినాం. ఈ అన్ని బార్లు స్పాలు అంతా హంగామా కథ ఉంటుంది. మన వల్ల కనిపడినాయి అవన్నీ. నార్మల్గా అయితే చూసుకుంటా వెళ్తున్నాం. డైరెక్ట్ ఇట్లా టిట్టూస్ లైన్ నుంచి బాగా బీచ్ పోయి, బాగా బీచ్ నుంచి కలంగట్ బీచ్కి, అక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్తాం. సన్సెట్ చూడాలి అని అనుకుని అయితే రాలే కానీ ఎక్సలెంట్ సన్సెట్ అయితే చూస్తున్నాము.